అందరికీ. ఈరోజు వినాయక చవితి తాలకల పాశంతో పాటు తుమ్మికూర స్పెషల్. ఈ తుమ్మికూర ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తా, చూడండి. తుమ్మికూర చేసే ముందే కడిగి పెట్టుకున్న కందిపప్పును ఇప్పుడు కందిపప్పును ఏం చేస్తా అంటే స్టవ్ మీద పెట్టి ఉడికిస్తా. తుమ్మికూరను చేయడానికి ముందే పప్పును కడిగి పెట్టుకొని ఇక స్టవ్ మీద పెట్టేస్తా. ఇది ఉడికేంత వరకు నేను కూరగాయలన్నీ కోసి పెట్టుకుంటా. ఇప్పుడు కాయగూరలన్నీ కోసి పెట్టుకున్నాము. ఇక ఇది కాలీఫ్లవరు, వంకాయ, మునక్కాడలు, చామగడ్డ, బెండకాయ, ఆలుగడ్డ, బీట్రూటు, క్యారెట్, కాకరకాయ, కందగడ్డ, క్యాప్సికము, కీర, గోరు చిక్కుడు, పెద్ద చిక్కుడు, బీనీసు, కాకర, ఇవి కాయగూరలు. తర్వాత ఇది క్యాబేజు, దొండకాయ, టమాటో, తర్వాత ఆకుకూరలు ఇవన్నీ బచ్చల కూర, పాలకూర, పుండికూర, మెంతెం కూర, మునక్కాడలు, ఇవన్నీ ఆకుకూరలు ఎన్ని రకాలు ఉంటాయో దీంట్లో. ఉత్తరేణి కూర, గునుగు, అవన్నీ వేసినాము. అవన్నీ వేసి అన్నీ సన్నం కోసి పెట్టుకున్నా నేను. తర్వాత ఇక వీటితో పాటు ఈరోజు ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు, పచ్చి చింతకాయలు వాడాలి కాబట్టి 1/2 కిలో పచ్చిమిరపకాయలు, 1/2 కిలో పచ్చి చింతకాయలు, ఇవన్నీ తుమ్మికూరలు వేయడానికి స్పెషల్గా. ఇప్పుడు తుమ్మికూర నేను తెంపి పెట్టుకున్నా. ఇది తుమ్మికూర. ఈ తుమ్మికూరతో పాటు ఇవన్నీ కలిపి చేస్తారు. కలగూర అంటారు దీన్ని. తాలింపుకు కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసి పెట్టుకున్నా. ఇవి ఎట్లా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇక ఈ కుండలో కొన్ని నీళ్ళు పోసుకుంటా. 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటా. కొద్దిగా ఉప్పు వేసుకొని కాయగూరలు అన్నీ దీంట్లో ఉడికిస్తా. ఫస్ట్ ఏమేమి కాయగూరలు ఉన్నాయో మొత్తం ఉడకబెడతా. దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని కాయగూరలు ఉన్నాయి. దొండకాయ ఉంది, తర్వాత క్యాబేజ్. వీటిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడకబెడతాం. చింతకాయలు కూడా ఉడకబెట్టుకోవాలి కాబట్టి దీంట్లో కూడా కొన్ని నీళ్ళు పోసి చింతకాయలు వేస్తాం. ఈ చింతకాయలు ఉడకబెడతాయి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలేమో గ్రైండ్ చేసుకుంటా. పప్పు ఉడికింది సగం, మొత్తం మెత్తగా కాకముందు ఇంకా కొంచెం పలుకు ఉన్నప్పుడు ఈ తెంపి పెట్టుకున్నటువంటి ఆకుకూరలు, ఇక తుమ్మికూర, తర్వాత ఈ ఆకుకూరలు, ఇందులో మునగాకు వేసిన. నేను మునక్కాడలు అన్న కదా ఇంతకుముందు, మునగాకు, తర్వాత ఉప్పు, అల్లం వెల్లిపాయ, పసుపు, పచ్చికారం, ఇక పచ్చిమిరపకాయ కారం. ఇప్పుడు అవన్నీ ఆకుకూరలన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇక ఆకుకూరలు ఉడికినాయి, లోపలికి పోయినాయి. ఇక మొత్తము
ఈ ఉడకబెట్టుకున్న చింతకాయలు కూడా ఇక ఇంట్లోనే వేస్తున్నా గుజ్జు. డైరెక్ట్ ఇట్లనే వేస్తాయి, ఎందుకంటే లేతగా ఉంటాయి చింతకాయలు. ఇది కొంచెం పొట్టు పొట్టు ఉంటే కూడా ఏం కాదు, ఫైబరు ఆరోగ్యానికి మంచిది. అందు గురించి అట్లనే వేస్తున్న చింతకాయలు. ఇట్లనే వేసి దీన్ని రుబ్బుకుంటాయి. ఇప్పుడు పప్పు రుబ్బినాయిగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఆకుకూరలు వేసి పప్పులో రుబ్బిన ఇవన్నీ కాయగూరలు వేసి ఇప్పుడు మొత్తం ఇట్లనే కలిపేస్తాం. కాయగూరలు అన్నీ దీంట్లో రుబ్బితే మొత్తం మెత్తగా అవుతాయి కాబట్టి నేను ఇట్లనే వేసుకోవాలి. తాలింపు ఇక 4 చెంచాలు నూనె పోసుకొని తాలింపు పెట్టుకున్నా. తాలింపు వేసేసుకున్నాం. లాస్ట్లో కొత్తిమీర. మంచిగా కలిసిపోతుంది. అయిపోయింది, తుమ్మి కూర అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా ఇక ఉడుకుతుంది చూడండి. ఇక అంత ఇట్లా ఒక 2-3 నిమిషాల వరకు ఇట్లనే వస్తుంది. తుమ్మి కూర అయిపోయింది. ఈరోజు పాయసము తుమ్మి కూర స్పెషలు. ఓకే, థ్యాంక్ యూ. తుమ్మి కూర రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఇలాగే రకరకాల ఆకుకూరలు, కాయగూరలు తుమ్మి కూరతో కలిపి చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఇదే విధంగా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.